దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా విధులు నిర్వహించిన శాంతి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దేవాదాయ శాఖలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతిపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఒక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ లీడర్గా పనిచేసిన సుభాష్ రెడ్డిలతో ఆమె చేసిన వ్యవహారాలపై కూపీ లాగుతూనే మరోపక్క గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆమెపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆమె భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు పంపారు. దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె మదన్ మోహన్ అని పేర్కొన్నారు. సర్వీస్ రిజిస్టర్లో అదే నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి సుభాష్ అన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తన నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్లో ఉన్న శాంతికి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు. ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా శాంతిపై కొత్తగా 6 అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై అభియోగం, దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం, కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడడంపై మరో అభియోగం నమోదు చేశారు. అలాగే ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు సార్, మీరు పార్టీ వెన్నెముక అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గతేడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు. విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్మెంట్లోని మరో ఫ్లాట్లో నివాసులతో గొడవపడగా 2022 ఆగస్టులో అరిలోవా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు. శాంతికి అధికారం లేకపోయినప్పటికీ విశాఖపట్నం జిల్లా పరిధిలో వివిధ ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా కమిషనర్కు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ మరో అభియోగాన్ని నమోదు చేసింది. మరోపక్క శాంతి అక్రమాలపై ఆరా తీస్తున్న సర్కారు సహాయ కమిషనర్గా పనిచేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంకా ఏ ఉల్లంఘనలకు పాల్పడ్డారు, భూములు, దుకాణాల లీజుల్లో ఏం చేశారు, ఆలయాల భూములు పరాయి పరం చేసేలా ఎన్ఓసీల జారీకి సిఫారసు చేశారా అనేవి పరిశీలించడానికి 3 అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్ చేసి 9 అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా 6 అభియోగాలు మోపారు.